హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ పై ప్రతి నెల ఇచ్చే సబ్సిడీ అమౌంట్ ఆగిపోకుండా మీ ఖాతాలో జమ అవ్వాలంటే ఏడాదికి ఒకసారి మీరు ఈకేవైసీ చేయడం తప్పనిసరి. దానికోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్ నుంచే ఆన్లైన్ లో కేవలం 5 నిమిషాల్లోనే చేసుకునే విధానం చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో దీనికోసం మొదటగా మీ ప్లే స్టోర్ కి వెళ్లి సెర్చ్ లో భారత్ గ్యాస్ అని టైప్ చేస్తే కింద హలో బీపీసీఎల్ అనే అప్లికేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ గ్యాస్ కనెక్షన్ ఇండియన్ లేదా హెచ్పి గ్యాస్ అయినట్లయితే దానికి ఈకేవైసీ ఎలా చేయాలో సేమ్ ప్రాసెస్ లో సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ ని స్కిప్ చేస్తూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ చేసే ముందు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇందులో ఎంటర్ చేసే మొబైల్ నంబర్ ఖచ్చితంగా మీరు ప్రతి నెల రీఫిల్ బుక్ చేసుకునే నంబర్ కి లింక్ అయినది ఉండాలి. లేదంటే లాగిన్ అవుతుంది కానీ కేవైసీ చూపించదు. సో వన్స్ ఇక్కడ నంబర్ ని ఎంటర్ చేశాక కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద క్రియేట్ అకౌంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ ఎంపిన్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు తోచిన 4 అంకెల నంబర్ ని 2 సార్లు సేమ్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ సక్సెస్ఫుల్ అయిందని మెసేజ్ చూపిస్తుంది. కింద డన్ చేయండి. ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు పిన్ ని ఆటోమేటిక్ గా వెరిఫై చేసుకొని అప్లికేషన్ మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీకు డైరెక్ట్ గా కేవైసీ ఆప్షన్ కనిపించదు. ఇందుకోసం కింద వ్యూ మోడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ రీఫిల్ ఎవరి పేరుపై ఉందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. దీనితో పాటు మీ గ్యాస్ ఏజెన్సీ అడ్రస్ కనిపిస్తుంది. తర్వాత కింద ఈకేవైసీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఈకేవైసీ చేసే ముందు పైన చూపిస్తున్న వారి పేరుపైనే కేవైసీ చేయాల్సి ఉంటుంది. అది తెలుసుకొని కింద కంప్లీట్ ఈకేవైసీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది ఇందులో ఎంటర్ చేసి కింద వెరిఫై చేయండి. వన్స్ ఓటీపీ వెరిఫై అయ్యాక ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ వస్తుంది. దీనిని సెలెక్ట్ చేసే ముందు మీ ఫోన్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ తో వెరిఫై చేసుకోవడానికి ఫేస్ అథెంటికేషన్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ ప్లే స్టోర్ కి వెళ్లి సెర్చ్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేస్తే యుఐడిఏ అఫీషియల్ అప్లికేషన్ వస్తుంది. సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేయండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యాక ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయకండి. ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ భారత్ గ్యాస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ స్క్రీన్ లోకి రాగానే ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో కెమెరాకి పర్మిషన్ అడుగుతుంది. అలో చేయండి. ఇప్పుడు స్కాన్ చేసే ముందు ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తుంది. ఇందులో మొదటిది మీ ఫేస్ సెల్ఫీ స్కాన్ చేసేటప్పుడు మీ ఫేస్ ముందర ఒక సర్కిల్ చూపిస్తుంది. ఇందులో మీ మొత్తం ఫేస్ కవర్ అయ్యేలా చూడాలి. తర్వాత మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మీ ముఖానికి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ సన్లైట్ అయితే ఇంకా బెటర్. తర్వాత థర్డ్ పాయింట్, ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మీ ముఖానికి సన్ గ్లాస్ గానీ లేదా తలపై టోపీ గానీ ఉండకూడదు. తర్వాత ఫోర్త్ పాయింట్, మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కనురెప్పలను ఆడిస్తూ ఉండాలి. వన్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాక కింద ఐఎమ్ అవేర్ ని సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్ స్కానింగ్ చేసుకుంటుంది. మీ ఫ్రంట్ కెమెరాకి మీ ముఖం ఎదురుగా సర్కిల్ లోపల వచ్చేటట్టు చూసుకోండి. వన్స్ మీ ఫేస్ ఐడెంటిటీ కాగానే రెడ్ సర్కిల్ గ్రీన్ అవుతుంది. తర్వాత వెరిఫై చేసుకొని ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. తర్వాత స్క్రీన్ ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ స్టేటస్ యాజ్ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కింద బ్యాక్ టు డాష్ బోర్డ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మరొకసారి మన కేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ మళ్ళీ వ్యూ మోడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ లో మీరు కన్ఫర్మేషన్ మెసేజ్ చూడవచ్చు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చూపించి పక్కన కేవైసీ చేసుకున్న డేట్ కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో ఈ కేవైసీ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో గ్యాస్ బుక్ పై ఉన్న పేరుని కూడా ఆన్లైన్ లో ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.